కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఎందరో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే. ఎమ్మెల్యే నవాజ్ కితాబు. మదనేపల్లి మున్సిపల్ టౌన్ హాల్ నందు సచివాలయ ఉద్యోగులకు యూనిఫారాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే. జాతీయ స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీలో సత్తా చాటి మెడల్స్ గెలుపొందిన మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు, మెడల్ సాధించిన విద్యార్థులను అభినందించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు. సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందరో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించారని మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా కొనియాడారు. నేడు మదనపల్లె మున్సిపల్ టౌన్ హాల్ నందు సచివాలయ ఉద్యోగులకు యూనిఫారంలు ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉదయ్ కుమార్, ఎంపీపీ రెడ్డమ్మ, వైస్ ఎంపీపీ డిష్ రమణ, ఎంపీడీఓ లీలామాధవి, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవాజ్ బాషా మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తుందని టీడీపీ వారు మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ఒక్క ఉద్యోగం ఇచ్చినా పాపాన పోలేదని విమర్శించారు. జగనన్న అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించారని పేర్కొన్నారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ప్రజలకు మంచి చేసే కార్యక్రమాన్ని చేయాలని, అలా కాకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తన దృష్టికి వస్తే ఉపేక్షించనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీ అందరూ తెలుసు, ఎన్నో ప్రభుత్వాలు మాటించి యువతకు ముందుకు తీసుకుని పోతాం, యువతకు ప్రాధాన్యత ఇస్తాం, యువతకే భవిష్యత్తు ఉందని చెప్పి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఎన్ని రాజకీయ నాయకులు ఉన్నారో మాజీ ముఖ్యమంత్రులు వాళ్ళు ఎప్పుడు కూడా మీ జీవితాల గురించి కానీ మీ భవిష్యత్తు గురించి కానీ ఎప్పుడు ఆలోచించలేదు. మొదటిసారిగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా రాష్ట్రం విభజించిన తర్వాత కూడా ఇంత పెద్ద ఎత్తున మీ అందరికీ మీ జీవితాల్లో వెలుగు తెచ్చిన నాయకుడు ఒకే ఒక నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకున్న అవసరం. మనమందరము ఒక గ్లాస్ నీళ్ళు తాగినా కూడా సత్యవతిని మర్చిపోలేని విశ్వాసం ఉండే ఆంధ్ర రాష్ట్రం అంతా. అలాంటిది మీ అందరూ తెలుసు, 2014లో బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి గోడల మీదంతా రాసి పాంప్లెట్లు పంచి యువతకు తప్పుదారి పట్టించి తప్పు మాటలు మాట్లాడి అనేక రకాలుగా ఇబ్బంది తప్పుడు మాటలు మాట్లాడిన నాయకుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గొప్పడా. ఈరోజు మాటించి మాట తప్పకుండా మనము తిప్పకుండా మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చిన నాయకుడు గొప్పడా అని చెప్పి మీరు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు దయచేసి మీకు ఈరోజు ఈ స్థాయి కలిగిందంటే ఈరోజు మీరు ఏ స్థాయి నుండికి ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ గ్రామ సచివాలయాల్లో కానీ వాళ్ళు తగినట్టు కష్టానికి ఫలితంగా లేకపోతే ఇంకా తక్కువ వచ్చినా కూడా మీరు కూడా వాళ్ళు సోషల్ సర్వీస్ చేయాలని చెప్పి మీరు అందరూ గవర్నమెంట్ జాబ్లో చేసుకునే దానికి ఈరోజు మీరు పెద్ద ఎత్తున చేస్తున్నారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ జీవితంలో కానీ మీ బిడ్డలు కానీ జగనన్నకి ఎప్పుడు మర్చిపోకూడదని చెప్పి కూడా ఈ శుభాకాంక్షలుగా తెలియజేస్తున్నాను. దయచేసి నా విన్నపం ఒకటి, మీరు ఏ ప్రతి మంచి పని చేసినా చెడ్డ పని చేసినా అది ప్రభుత్వానికి రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పి దయచేసి మీరు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏ పని చేసినా కూడా మంచి చేసే కార్యక్రమం చేయండి, ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేయండి, జగనన్న మంచి పేరు చెప్పే పని చేయండి, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేదాన్ని చేస్తేనే
మేము మీ దగ్గర నుంచి ఆ ఒకటి తప్ప వేరే ఏం ఆశించమని మేము కూడా మీకు అయితే ముందు కూడా ఎన్నోసార్లు మీటింగ్లో కలిసినాం, గ్రామ సంస్థలు కలిసినాం, అనేక రకాలుగా మీకు ఎన్నో ప్రోగ్రాంలు కలిసినాం. మరొకసారి మీకు నేను చెప్పేది ఏమంటే జీవితంలో డబ్బే ప్రాధాన్యత కాదు, మనిషికి విలువలు కూడా చాలా ప్రాధాన్యత అని చెప్పి కూడా మీరు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న వయసు మీకు చాలా భవిష్యత్తు ఉంది, చాలా ముందుకు అవకాశాలు ఉన్నాయి. మీకు మీ ప్రవర్తన, మీ మంచి తీరు, మీ మంచితనమే మీకు శాశ్వతంగా నిలిచిపోయిందని కూడా మీకు తెలియజేసుకుంటూ ఈరోజు మీరందరూ ఇంత పెద్ద ఎత్తున పంచాయత్ సెక్రటరీస్, విఆర్ఓస్, అలాగే ఇంజనీర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, సర్వేయర్స్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్, జూనియర్ లైన్ మ్యాన్స్, అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఫిషరీస్, ఇంత పెద్ద ఎత్తున ఒక మండలానికే 145 మందికి, ఒక మనిషికి 3 పేర్లు యూనిఫామ్ అంటే ఈ రాష్ట్రం అంతా ఎంతమంది ఉంటారు, ఈ జిల్లా అంతా ఎంతమంది ఉంటారు, ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎంతమంది ఉంటారు, ఎంత పెద్ద ఖర్చు కూడా మీరు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత మనకు రాష్ట్రంలో ఇంత లోటుపాటు బడ్జెట్ ఉన్నా కూడా మన రాష్ట్రం విభజించిన తర్వాత 2014 నుంచి 2019 వరకు అనేక రకాలుగా ఏ రకంగా కేరళ అమరావతిని ఏదో రకంగా అప్పుల్లో ముంచేసిపోయినా కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద ఎత్తున ఏదైతే నేను 3640 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నప్పుడు 2 పేజీలు మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆ 2 పేజీల మేనిఫెస్టో 100% అమలు పరిచిన ఘనత కూడా ఈ భారతదేశ చరిత్ర ఎవరైనా ఉన్నారంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేసుకుంటున్న అవసరం ఉంది. అయితే కూడా మీకు ఇంత పెద్ద ఎత్తున అనేక రకాలుగా మీకు జాబులు ఇచ్చి దాంట్లో జీతాలు ఇస్తూ మీకు అందరూ 15,000 రూపాయలు జీతాలు కదా, 15,000 రూపాయలు జీతం ఇస్తూ అనేక రకాలుగా మీకు ముందు తీసుకుపోయిన దయచేసి మా విన్నపం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరి నుంచి కూడా గ్రామ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఈరోజు మీరు ఏ పని చేసినా కూడా అది మంచి పని జరగాలి, ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, జగన్ మంచి పేరు రావాలా అని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా గ్రామ పరిపాలనలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలని ఒక లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం ఈ సచివాలయ వ్యవస్థ. ఈరోజు ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు మీ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకున్నటువంటి ప్రభుత్వం అన్ని విధాలా మీకు సహాయ సహకారాలు అందిస్తూ, మీ సహకారం ప్రజలకు అందిస్తూ తీసుకుంటూ మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం కలిగించాలని ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. ప్రతి గ్రామంలో కూడా ఇన్నేళ్ళు ఎప్పుడూ లేనటువంటిది ఈరోజు సచివాలయాల నిర్మాణం అయితేనేమి, ఆ సచివాలయంలో కూడా ప్రతి ఒక్కరికి ఫర్నిచర్లో ఏర్పాటు చేయడము, మీకు కావాల్సిన మెటీరియల్ అంతా సప్లై చేయడము, ప్రజలు వచ్చినా కూడా వారు వచ్చి కూర్చొని మీ ద్వారా పనులు చేసుకునే కూడా సరైన వాతావరణం కల్పించి ఈరోజు ఒక ప్రత్యేకమైన డిసిప్లైన్ గా ఉండాలి, ఇంటి సేవలు చేస్తున్నటువంటి ఈ సిబ్బందికి అనే ఒక దీంతో లక్ష్యంతో ఈరోజు ఈ యూనిఫామ్ కూడా ప్రభుత్వమే ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. తద్వారా మీరు కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఈ యూనిఫామ్తో ఉండి డిసిప్లైన్ గా ప్రజలకు సేవ చేసేదానికి మీరు ముందుండాలని, మా సహకారం కూడా ప్రజాప్రతినిధులుగా మా సహకారం ఎప్పుడు మీకు ఉండాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అన్ని రకాల వాళ్ళకి కావాల్సిన పనులు అన్ని కూడా సులభతరంగా సాధ్యమయ్యేటట్టు, సులభతరంగా అయ్యేటట్టు, వాళ్ళ గడపకే వచ్చి చేరేటట్టు ఈ సచివాలయ వ్యవస్థను, ఈ వాలంటీర్ వ్యవస్థను మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ మామూలుగా ఎక్కడైనా మేము జాబ్ లో చేసినప్పుడైనా, ఏ ఉద్యోగులు జాబ్ లో చేసినప్పుడైనా ఉద్యోగంలో వీళ్ళు చేస్తానే చేస్తారు. మీరు చేరేటప్పుడు మీకన్నా ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది, టేబుల్స్, సిస్టమ్స్, చైర్స్, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో సహా మీకు ఏంటంటే మీరు చాలా అదృష్టవంతులను భావించారు. అదేవిధంగా
యూనిఫామ్ ఇస్తున్నారు. ఒక్కొక్కరికి 3 pairs యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అనే ఈ కార్యక్రమానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక. అంటే మీకు ఎంత విలువించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మీకు సచివాలయ సిబ్బందిగా ఉద్యోగించాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరూ మీరు రుణపడి ఉండాలి. ఏదైతే పాదయాత్రలో మాటించారో ఉద్యోగ భద్రత, ఉద్యోగం అనేది రెండు మీకు ఇచ్చిన ఉద్యోగాలే నిదర్శనంగా కనబడుతున్నాయి. గతంలో ఒక ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీసులో అయితేమి ఇతర ఆఫీసులో అయితేమి కనీసం సిబ్బందికి కనీసం ఒక టేబుల్ కానీ కుర్చీ కానీ ఉండేది కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సచివాలయంలో కూడా మోడర్న్ టేబుల్స్, కంప్యూటర్ సిస్టమ్ అంతా అరేంజ్ చేస్తూ మీకు ఇప్పుడు ఒక యూనిఫామ్ కోడ్ అనేది ఇచ్చారంటే అది చాలా చెప్పుకోదగ్గ విషయం. మీరు గర్వంగా తలెత్తుకుని తిరిగే అవకాశాన్ని ముఖ్యమంత్రి గారు మీకు ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో ఫౌండేషన్ పడితే మెయిన్ మీరే, వాలంటీర్లు అయితే సచివాలయ సిబ్బంది అయితేనేమి రాష్ట్ర అభివృద్ధికి ఫౌండేషన్ మీరే. మీరు కూడా నిక్కచ్చిగా ప్రజా సేవ చేస్తూ మంచి పేరు మన్నలు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనము మీరందరూ సచివాలయం సిబ్బంది ఇక్కడ ఉన్నారంటే దానికి ముఖ్యం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈరోజు సచివాలయ వ్యవస్థ భారతదేశంలోనే మొట్టమొదటి మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తర్వాత నిరుద్యోగులకు అందరికీ కూడా ఉపాధి కల్పిస్తూ ఈరోజు సమాజంలో తలెత్తుకొని తిరిగే విధంగా సచివాలయ సిబ్బంది గర్వంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం చేసుకుంటున్నారంటే దానికంతా ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మీకు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా గతంలో కొన్ని ప్రభుత్వాలు అయితే రూలింగ్ లో ఉన్న అధికారులకు గౌరవం ఉండేది గ్రామంలో. ఈరోజు మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో కానీ ముఖ్యంగా సచివాలయం సిబ్బందికి, వాలంటీర్లకు, నాయకుల కన్నా ఎక్కువ మీకు సమాజంలో ప్రజలు మీకు విలువనిస్తున్నారంటే అది ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అదృష్టం అనే మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మీరు సచివాలయంలో ప్రజల నుండి వస్తున్న సమస్యలు మీరు మనస్ఫూర్తిగా న్యాయంగా పారదర్శకంగా మీరు వాళ్ళకు సహాయం చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు. మదనపల్లె మున్సిపాలిటీ నందు నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 6 ఫిర్యాదులు వచ్చాయని మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తెలిపారు. నేడు మదనపల్లె మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఈ మహేష్, ఆర్ఓ పల్లవి, ఏఈ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పారిశుద్ధ్యం, ట్యాక్సులు తగ్గించాలని తమకు ప్రజల నుండి వినతులు అందుతున్నాయన్నారు. పారిశుద్ధ్యానికి సంబంధించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించడం జరిగిందన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ప్రతి మండే రోజు స్పందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ స్పందన కార్యక్రమానికి ఫోన్ ద్వారా కానీ లేకపోతే డైరెక్ట్గా వచ్చి కానీ మనకు రిప్రజెంటేషన్ చేయొచ్చు. కొంతమంది మన మున్సిపాలిటీ సంబంధించిన కాకపోయినా కూడా అటువంటి కంప్లైంట్స్ కూడా మనకు వస్తున్నాయి. అవి కన్సల్ట్ డిపార్ట్మెంట్కు ఫార్వర్డ్ చేసి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్తాము. అదేవిధంగా మన మున్సిపాలిటీలో ఫైనాన్షియల్ మ్యాటర్ సంబంధించిన కాకపోతే ఇమ్మీడియట్గా మనకు సాల్వ్ చేస్తున్నాం. ఎందుకంటే శానిటేషన్ కానీ, లైట్స్ కానీ, అదేవిధంగా ఏదైనా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇటువంటి ఇమ్మీడియట్గా సాల్వ్ చేయగలుగుతాం. అదేవిధంగా ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్ సంబంధించి రోడ్స్ కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్రైన్స్, లేకపోతే ఏదైనా సరే మన ఫైనాన్స్ సంబంధించిన అయితే ఇమ్మీడియట్గా మన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి దానిని ఆ విధంగా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా అందరికీ పబ్లిక్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ ఓటీఎస్ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఒక్కరికి బెనిఫిట్ జరుగుతూ ఉంది. కాబట్టి
ఇంతవరకు మనకు ఆల్ ఎలిజిబిలిటీ ఉన్న 1600 అప్లికేషన్స్ వచ్చాయి. దాంట్లో 1200 మెంబర్స్ ఆల్రెడీ ఓటీఎస్ ప్రోగ్రాంలో అమౌంట్ పే చేశారు. వాళ్ళకు రిజిస్ట్రేషన్ కార్యక్రమం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రిమైనింగ్ వ్యక్తులు కూడా ఎవరెవరికి ఈ ఓటీఎస్లో అవకాశం ఉందో వాళ్ళంతా ఈ ప్రోగ్రామ్ను సద్వినియోగం చేసుకోవాలని, ఈ మంచి ప్రోగ్రామ్ను సద్వినియోగం చేసుకుని ఈ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఓటీఎస్ ప్రోగ్రామ్ను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా తెలుసుకోవడానికి సిటిజన్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ ప్రతి నెల నిర్వహించడం జరుగుతుందని మదనేపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి తెలియజేశారు. నేడు మదనేపల్లి పట్టణంలోని 11వ వార్డు నందు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రజలను వైస్ చైర్మన్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేపట్టిన విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లోటు బడ్జెట్ ఉన్నా చెప్పిన మాట ప్రకారం చెప్పిన తేదీన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరుస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగానే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా, ఇంకా ఏమైనా అవసరాలు ఉన్నాయా తెలుసుకోవడానికి ప్రతి నెల ఆఖరి వారంలో సిటిజన్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. చెప్పినారు అప్పుడే చెప్పింది చెప్పినాను బాగున్నది. ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి సార్, గవర్నమెంట్ హెల్త్ కార్డు వాటర్ బాగా వస్తుంది. ఆరోగ్యశ్రీ కార్డు ఎంప్లాయీ నీకు వస్తుంది చెప్పాను. మామగారు చెప్పారు చెప్పిన అప్పుడే అమ్మాయి చెప్పింది వాళ్ళని, అప్పుడే ఫోన్ చేసాను శ్రీనివాస్ ఏడ వచ్చింది అది వాటర్ ఏదైనా మౌలిక సదుపాయాలు శానిటేషన్ కానీ ఎలక్ట్రిసిటీ వాటర్ అందుకని కలిసి ఫోన్ చేస్తాను సార్. వచ్చినప్పుడు మన వీధిలో వచ్చేటప్పుడు మేడం ఇప్పుడు బయట వచ్చి మేడంతో మాట్లాడితే తమరు కూడా ఫోన్ చేస్తాం చేస్తే డోర్ టు డోర్ పోతాను కలిసి ఏం వాటర్ ఏం ప్రాబ్లం శానిటేషన్ వాటర్ ఈడ లేదు ఆడ లేదు. ఇంటికాడికే మార్కెట్ ఇచ్చేయండి. నెక్స్ట్ టైం కంటే ఆరోగ్యశ్రీ కావాలన్నట్టు మా భార్యకి ఫోటోస్ ఇచ్చి వచ్చిన అదేం కావాలి సంబంధించి చెప్పి ఫోన్ చేసినారు ఆయన మేడమే. నేను మళ్ళీ ముసాడు ఆరోగ్యశ్రీ లేదు కాదు గ్రీన్ కార్డు ఇల్లు వచ్చింది. వారంలో రమ్మన్నారు. మీరు మళ్ళీ ఎప్పుడు కాల్ చేయాలంటే అది పూర్తి చేయమంటే ఒకసారి కాల్ చేస్తాను. నువ్వు కరెక్ట్గా ఈరోజు ఏం వారం అమ్మా సోమవారం అయితే సోమవారం నాకు ఫోన్ చేసి తీసుకు అది అయిపోతానే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జననేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019 ఆనాటి ప్రతిపక్ష పార్టీ హోదాలో పాదయాత్ర చేసి ప్రజల కష్టాలన్నీ కూడా కండ్లారా చూసి ఎక్కడెక్కడ ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, నిరుద్యోగులు ఏమి ఇబ్బంది పడుతున్నారు, విద్య లేకుండా విద్యార్థులు ఏమి ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ఏమి ఇబ్బంది పడుతున్నారు, రైతు ఏమి ఇబ్బంది పడుతున్నారు, రైతు కూలి ఏమి ఇబ్బంది పడుతున్నారు, సాగునీరు కానీ తాగునీరు కానీ విద్య కానీ వైద్యం కానీ వ్యవసాయం కానీ ఇట్లా అన్ని రంగాల్లో ప్రజలు ఏమి ఇబ్బంది పడుతున్నారో 2017 పాదయాత్ర విడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు మరి పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో వచ్చిన కష్టాలన్నీ కండారు చూసి 2 పేజీల మేనిఫెస్టో పెట్టి ఈరోజు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రము ముఖ్యమంత్రి చేయని విధంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి తర్వాత మరి అంత పెద్ద సంక్షేమ పథకాలు ఈ భారతదేశంలో ఎవరు చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలన్నీ కూడా 100% చెప్పినవి చెప్పనివి కూడా చేసి చూపించడం జరుగుతున్నది. దీనిలో భాగంగా మున్సిపాలిటీలో మా యొక్క 10వ వార్డు కానీ 11వ వార్డు కానీ గతంలో ఇప్పుడు 12 మరి 11 ఇప్పుడు 12 వార్డులు ఈ 2 వార్డులలో కూడా మేము డోర్ టు డోర్ మా వాలంటీర్ని పిలుచుకొని ఎక్కడెక్కడ ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి, కార్డులు ఎవరికైనా లేవా, కార్డులు ఉన్నాయా లేదంటే ఆధార్ కార్డులు ఉన్నాయా లేదా, లేదంటే ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయా లేదా, అమ్మఒడి వస్తుందా లేదా, వాహన మిత్ర వస్తుందా లేదా, అదేవిధంగా చేనేత నిరసన వస్తుందా లేదా, ఆసరా వస్తుందా లేదా, చేదోడు వస్తుందా లేదా, ఆ చేయూతి వస్తుందా లేదా, తోడు వస్తుందా లేదా అని ఇట్లా సంక్షేమ పథకాలన్నీ మరి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వాలంటీర్లు పిలుచుకొని ఎవరెవరికి సంక్షేమ పథకాలు వస్తున్నాయి
అర్హులుండిగా ఎవరికైనా రాలేకపోతున్నాయా, ఇవన్నీ డోర్ టు డోర్ కనుక్కొని అదేవిధంగా ఈ యొక్క పుంగనూరు రోడ్డు కుడి భాగం అయితేనేమి, బసిమగూడ అయితేనేమి, శేషప్ప తోట అయితేనేమి, కావేరీ హాస్పిటల్ అయితేనేమి డోర్ టు డోర్ మేము ఈరోజు ప్రజలందరూ కూడా కలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా అఫ్షర్స్ కూడా సంవత్సరానికి 5 లక్షల రూపాయలు లోపల ఎవరికైతే ఆదాయం ఉందో వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీకి వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేశారు. మరి అఫ్షర్స్లో చాలా మంది ఈ యొక్క పథకానికి కూడా అర్హులవుతారు. మరి ముఖ్యంగా రేపు నెల 9వ తేదీ ఈడబ్ల్యూసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అయిన రెడ్డి సామాజిక వర్గం అయితేనేమి, కమ్మ సామాజిక వర్గం అయితేనేమి ఇలాంటి వాళ్ళు కూడా మరి ఈ 2 కులాలు తప్ప అందరూ బెనిఫిట్స్ పెడుతున్నారు. వాళ్ళకు కూడా నెక్స్ట్ మంత్ జనవరి 9 అన్న లాంచింగ్ చేస్తున్నాడు. మేము కూడా డోర్ టు డోర్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొప్ప ప్రజలకు ప్రతి ఒక్క పేదవానికి ఆ సంక్షేమ పథకాలు అన్నీ పోవాలా, అదేవిధంగా అఫ్షల్ ఏరియాలో మరి డెవలప్మెంట్ ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏ విధంగా ఉందో రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మన అందరి ప్రియతమ నాయకుడు మరి రైతు కోసం, రైతు కూలి కోసం, విద్యార్థి కోసం, నిరుద్యోగ కోసం, వ్యవసాయం కోసం, వైద్యం కోసం రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఆలోచిస్తారో రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ విధంగా ఆలోచించే వ్యక్తి మన అందరి ప్రియతమ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అదేవిధంగా తన కుమారుడు రాజంపేట పార్లమెంట్ సభ్యుడు యువ నాయకుడు మన అందరి నాయకుడు మరి మిథున్ రెడ్డి గారు కూడా రాజంపేట పార్లమెంట్లో 2014, 2019 2 పర్యాలు మీ అందరి చల్లని దీవెనతో ఆశీస్సులతో 1,75,000 ఒక పర్యాయము, 2,75,000 ఒక పర్యాయము ఇంత మెజారిటీతో ప్రజలందరూ కూడా తనకు పట్టం కట్టి పార్లమెంట్కి పంపించారు. కాబట్టి ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచిస్తారు పేదోళ్ళ గురించి అదే విధంగా ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రైతు కోసం, రైతు కూలి కోసం, విద్యార్థి కోసం, నిరుద్యోగ కోసం, వ్యవసాయం కోసం, వైద్యం కోసం ఏ విధంగా ఆలోచిస్తాడో ఆ విధంగా ఆలోచించే వ్యక్తి మరి మిథున్ రెడ్డి గారు. ఈ చల్లని ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి పైన, రామచంద్రరెడ్డి పైన, మిథున్ రెడ్డి గారి పైన, అదేవిధంగా లోకల్ మన ఎమ్మెల్యే మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా గారు కూడా ఎప్పటికప్పుడు ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరి వైద్యులుగా అధికారులను అప్రమత్తం చేసి ఎక్కడ కూడా ఏ యొక్క ఇబ్బందులు కలిగిన ప్రజలు చూస్తూ మంచి పరిపాలన ఇస్తున్న మన ఎమ్మెల్యే యువ నాయకుడు నవాజ్ బాషా గారు కూడా. కాబట్టి ఇలాంటి మంచి నాయకత్వం ఉన్నప్పుడు ప్రజలు ఇలాంటి వాళ్ళని కావాలని కోరుకుంటున్నారు. జాతీయ స్థాయిలో రోప్ స్కిప్పింగ్ పోటీలో మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు మెడల్స్ సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రెడ్డన్న శెట్టి తెలిపారు. నేడు జెడ్పీ ఉన్నత పాఠశాలలందు మెడల్స్ గెలుపొందిన విద్యార్థులకు అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు సుధాకర్, అన్వర్ బాషా, మేనేజర్ శిరీష ఉన్నారు. ఈ సందర్భంగా రెడ్డన్న శెట్టి మాట్లాడుతూ డిసెంబర్ 21, 22 తేదీల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగిన ఇండియన్ ఫెడరేషన్ రోప్ స్కిప్పింగ్ కప్ పోటీల్లో మదనేపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు మెడల్ సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. चाल एक साइड बिठा दो थोड़ा बहुत उससे वीडियो में ना प्रॉब्लम रहेगी आपको इतना हो नहीं पाएगा उससे स्टॉप ले लेना भाई फोटो में खींचोगे देखो वो उधर प्रैक्टिस करने के మదనపల్లి జెడ్ పై స్కూల్ ఎస్టాబ్లిష్ అయిన 1936 నుంచి ఈ రోజు వరకు కూడా ఇన్ని మెడల్స్ నేషనల్ లెవెల్లో 9 మెడల్స్ సాధించుకురావడం అనేది ఆసామాషే కాదు. ఈ 9 మెడల్స్ సాధించుకొని వచ్చి ఈ స్కూలు కీర్తిని ఇనుమడింపజేసిన ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మన స్కూల్ తరఫున కృతజ్ఞాభివందనలు తెలియజేస్తున్నాం. పాఠశాల ప్రారంభించి 97 సంవత్సరాలైనా ఈ 97 సంవత్సరాల చరిత్రలో నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అయితే వచ్చినాయి, కానీ ఈ మెడల్స్ రావడం అనేది ఇదే ఫస్ట్ టైము. ఈ 9 మంది మెడల్స్ సాధించడము, దానికి కావలసిన కృషిని కావలసిన శ్రమను అందించిన ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని స్పెషల్గా ఈ సుధాకర్ అండ్ అన్సర్ని అభినందిస్తున్నాము. ఎందుకంటే 97 సంవత్సరాల్లో పాఠశాల నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అయితే వచ్చినా కానీ పార్టిసిపెంట్స్ ఉన్నారు, కానీ మెడల్స్ రావడము ఇదే ప్రప్రథమము. దీన్ని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. గుంటూరు డిస్టిక్లో వెల్దుర్తి నగరంలో 21, 22 తారీఖున రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీలు నిర్వహించడం జరిగింది. మన జెడ్పీ స్కూల్ పాఠశాల నుంచి ఇంచుమించు 50 మంది క్రీడాకారులు మన జిల్లా తరఫున పాల్గొనడం జరిగింది. వీరందరూ కూడా అక్కడ మంచి ప్రతిభ కనపరిచి ఒక 16 మంది గోల్డ్ మెడల్ కొట్టడం జరిగింది.
ఆ గోల్డ్ మెడల్ కొట్టినటువంటి విద్యార్థులందరూ కూడా నేషనల్ స్థాయికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది, సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ నెల డిసెంబర్ 17 తేదీన బయలుదేరి 20, 21, 22 తేదీన ఉత్తరాఖండ్లోని నైన్టాల్ అనే నగరంలో ఈ యొక్క పోటీలు దేశ స్థాయి పోటీలు జరగడం జరిగింది. అక్కడ కూడా మన బాలబాలికలు మంచి ప్రతిభ కనపరిచి రోప్ స్కిప్పింగ్లో డబుల్ డచ్, ఫ్రీ స్టైల్ ఈ ఈవెంట్లలో మన పాఠశాల నుంచి 9 మంది మెడల్స్ కొట్టడం జరిగింది. సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్లో. వీళ్ళందరికీ కూడా పాఠశాల తరఫున మన హెచ్ఎం సార్ గారు మరియు ఇతర సిబ్బంది, మా యొక్క పీడీలు, పీఈటీలు అందరూ కూడా సన్మానించడం జరిగింది. దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ప్రతి క్రీడాకారుడు చాలా చక్కగా వాళ్ళ ప్రతిభను కనిపించారు. అక్కడ వాతావరణము మనకు ప్రతికూలమైనప్పటికీ పిల్లలు చాలా బాగా పార్టిసిపేషన్ జరిగింది. అందరికీ అభినందనలు తెలుపుతూ పుంగనూరు నియోజకవర్గం ఏతూరు గ్రామానికి చెందిన దళితుడైన ఆటో డ్రైవర్ రమేష్ పై దాడి చేసిన అగ్రకులస్తులపై కేసు నమోదు చేసి వెంటనే వారిని అరెస్ట్ చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ యమలా సుదర్శనం డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్సలు పొందుతున్న బాధితుడిని మాల మహానాడు నాయకులు పరామర్శించారు. పరామర్శించిన వారిలో గుండా మనోహర్, మల్లెల మోహన్, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా యమలా సుదర్శనం మాట్లాడుతూ ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్న రమేష్ పై ఇద్దరి రెడ్లు అగ్రవర్గ దురహంకారంతో దాడి చేయడం బాధాకరమన్నారు. పుంగనూరు పోలీసులు దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకుండా దాడికి గురైన వారిని బెదిరించడంపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు స్పందించి వెంటనే బాధితునికి న్యాయం చేసి దాడి చేసిన వారిని అరెస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పుంగనూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. సర్పంచ్ కొడుకుల ఇదంతా లాలతో గుద్దినారు. చెప్పు ఏం జరిగింది, చెప్పు. మళ్ళీ బయట చెప్తాను. ఆటోలో ప్యాసింజర్ వేసుకోబోతుంటే ఇద్దరు ఎదురుకొచ్చినారు. బండ్లో స్కూటీలో ముందుకి బండి మీదకి వచ్చేస్తా అంటే గుద్దే మాదిరికి వస్తా అంటే అని పక్కకి తిప్పుకోపోయి వెనక్కి తీసుకొని వచ్చి రిటర్న్ నిలిపి ఊడరా, ఎక్కడరా నువ్వు, యా స్టాండ్ రోడ్రా, యా ఊరు రోడ్రా అనింది. అడ్డా అంటే కొట్టేకి వస్తా అంటే బండ్లో ప్యాసింజర్లు మీరే కదా గుద్దేకి వస్తా అనేది. గుద్దేస్తా అంటే దానికి అని దానికంతా మీరు కొడతానారా అంటే వాళ్ళు మీరు రమ్మా, మీకేం సంబంధము అని ఉంది. మళ్ళీ నా కొడుకులారా అట్లా ఇట్లా అని తక్కువ నా కొడుక అట్లా ఇట్లా అని ఈడిసి గుడిలంతా చింపి కొట్టినారు. మళ్ళీ కొడతా అంటే నా తమ్ముడు వచ్చి అడ్డం వచ్చింటే నా తమ్ముడు కూడా కొట్టినారు. తెలియదు ఎవరు, కొండూరు అంట వాళ్ళది. కొండూరు సర్పంచ్ కొడుకు, సర్పంచ్ కొడుకు ఎక్కడెక్కడ దెబ్బ రాళ్ళతో గుద్దినారు. బర్రెలకు కొంచెం బాగా ఇబ్బంది అయినాయి. రిబ్స్ రైట్ సైడ్. పేరు చెప్పండి సర్పంచ్ పేరు. తెలియదు, కృష్ణారెడ్డి సర్పంచ్ కొడుకు. నిన్న రోజు సాయంత్రం 6 గంటలకు ఏతూరుకు చెందిన రమేష్ అనే ఆటో డ్రైవరు పొంగనూరుకు ప్యాసింజర్ వేసుకుని వస్తూ ఉంటే ఊరు దాటుకున్న తర్వాత కొండూరు సర్పంచ్ కొడుకులట బండికి అడ్డం పెడితే అన్నాడు. ఏమంటా అంటే వాళ్ళు వెనక్కి మళ్ళీ తిరుక్కొని వచ్చేసి ఏం రా మళ్ళా కొడుక మమ్మల్ని దబాయిస్తావు, నువ్వు తక్కువ నా కొడుకు అని చెప్పేసి కిందికి ఇచ్చి ప్యాసింజర్లు అయ్యా నువ్వు అడ్డం వచ్చినావు అని అంటే అది తప్పేమో దాన్ని కొట్టాలేమంటే మీరు మీకు సంబంధం గమ్ముడని రాళ్లతో గుండ్లతో బాగా నల్లగొట్టేశారు. ఈ కుడివైపు ఈ రిప్స్ బాగా దెబ్బతిన్నాయి, అట్లాగే ఈ చేతి ఎమ్మ కూడా బాగా దెబ్బతిన్నింది. మరి మళ్ళీ అందరూ తాగకుండా వాళ్ళే పోయి రిపోర్ట్ ఇచ్చి 10 మంది పోలీసులు దళిత వాడికి వెళ్ళి వాళ్ళందరినీ దబాయించాడు. మీ ఓడే కొట్టినాడు నేను రెడ్డి అనేసి. కొట్టినోడు దెబ్బలు తిన్న హాస్పిటల్లో ఉంటే పొంగనూరు హాస్పిటల్ నుంచి ఇక్కడ రెఫర్ చేశారు. మరి పొంగనూరు పోలీసులు ఎంత గొప్ప వాళ్ళంటే దెబ్బలు తిన్నాన్ని అరెస్ట్ చేయడానికి పోయినారు. మేము చెప్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రోజు దళితులపైన దాడులు జరుగుతుంది. మరి కనీసం ఒక కేసైనా సక్రమంగా కూడా శిక్ష పడలేదు, అరెస్ట్ చేయలేదు. దాని ప్రభావమే ఈరోజు ఎక్కడ పడితే ఎక్కడ ఎవరు పడితే రెడ్డి అంటే రూలింగ్ పార్టీలో మరి సర్పంచ్ కొడుకులు మేము
మాకెదురు చెప్తాను అని చెప్పేసి దారుణంగా కొట్టడం జరిగింది. మరి అంతటితో వాళ్ళ తమ్ముడు ఇంతవరకు వాడు ఎక్కడున్నాడో తమ్ముడు దారి తెల్లా వాడు ఏం చేసినా కూడా ఇంతవరకు తెలియలేదు. వాళ్ళ బంధువులు తారాడుతున్నారు. రెండోది ఏమంటే పోలీసులు కూడా ఈ పిల్లడు దొరికితే నేను లోపలేసి మళ్ళీ కొడతామని చెప్పి రెడ్డికి హామీ ఇచ్చారు. ఒకటే నేను చెప్తాండా, అయ్యా మీ ప్రభుత్వం మీ అబ్బసొత్తు కాదు, మేమంతా ఓట్లేస్తే ప్రభుత్వం వచ్చింది. రెడ్లు ఓటేస్తే 8% మంది రెడ్లు ఓటేస్తే గెల్లా, 20% మంది ఎస్సీ ఎస్టీలు ఓట్లేస్తే గెలిచిన ప్రభుత్వం ఇవాళ మాపైనే దాడి చేసి మమ్మల్ని చంపుతా ఉంటే జగన్ నువ్వు చూస్తూ ఉండవు. ఇవాళ రామచంద్రకి మేము విన్నపం చేస్తున్నాం, అయ్యా నీ కాన్స్టిట్యున్సీలో విపరీతమైన దాడులు జరుగుతున్నాయి, నువ్వు వెంటనే చర్యలు తీసుకోవాలి మేము కోరుతా ఉన్నాం. లేకపోతే ఇది పర్యవసానం ఇంకో రకంగా ఉంటుంది. అంతేకాకుండా వార్నింగ్ ఇచ్చారు, నువ్వు కేసు పెడితే నీ కుటుంబాన్ని నాశనం చంపేస్తామని చెప్పి హెచ్చరించారు రెడ్లు. అక్కడ మేము ఒకటే చెప్తున్నాం, వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేయాలా, ఎవరైతే ఇద్దరు దాడి చేసే వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేయాలా. సిఆర్పిసి 41 ఉందని 41A ఉందని చెప్తే మాత్రం వీలు పడదు. ఒక్కడి జైలు వేస్తే ఇంకోటి పేద దళితులపైన దాడి చేయడు. అందుకే మేము కోరుతున్నాం, గౌరవ డిఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ దళిత పక్షాన ఎవరైతే బాధితుల పక్షాన నిలబడాలని మేము కోరుతున్నాం. ఏతూరు పంచాయతీ ఏతూరు గ్రామానికి చెందిన రమేష్ ఆటో డ్రైవరు ప్యాసింజర్లు తీసుకొని పుంగనూరుకు వస్తూ ఉంటే ఎదురుగా వస్తున్న ఇద్దరు రెడ్లు ర్యాష్ డ్రైవింగ్తో ఆటో గుద్దడానికి ప్రయత్నిస్తే గుద్దేస్తామీ అని గట్టిగా అరిచినందుకు ఆ ఆటోని నిలబెట్టి వాడిని పట్టుకొని భయంకరంగా కొట్టి రాళ్లతో గుద్దేసి అడ్డు వచ్చిన ప్యాసింజర్లు కూడా దబాయించి అంతటితో ఆగకుండా అతని తమ్ముడు వస్తే అతని తమ్ముడిని కూడా తరిమి కొట్టారు. ఆ అబ్బాయి ఇప్పుడు వరకు బ్రతుకున్నాడో చనిపోయినాడో ఎక్కడున్నాడో కూడా తెలీదు. అయినా కూడా ఆ సర్పంచ్ మనుషులు కొండూరుకు చెందిన సర్పంచ్ మనుషులు 20-30 మంది పుంగనూరు అంతా గాలిస్తున్నారు. ఇతని ప్రాణాపాయ స్థితిలో పుంగనూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొస్తే అక్కడ పరిస్థితి బాగలేదనే ఉద్దేశంతో మదనపల్లికి రెఫర్ చేశారు. అక్కడ స్కూటర్లో వచ్చిన ఇద్దరు రెడ్ల పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి వాళ్ళని శిక్షించాలి. అలా శిక్షించిన పక్షంలో పుంగనూరు పోలీస్ స్టేషన్ నందు మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని తెలియజేస్తున్నాం. జై భీమ్ జై మాల. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఎందరో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే. ఎమ్మెల్యే నవాజ్ కితాబు. మదనేపల్లి మున్సిపల్ టౌన్ హాల్ నందు సచివాలయ ఉద్యోగులకు యూనిఫారాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే. జాతీయ స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీలో సత్తా చాటి మెడల్స్ గెలుపొందిన మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు, మెడల్ సాధించిన విద్యార్థులను అభినందించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.